మర్చిపోవడం. బాధ్యత అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ నంబర్ 1. రెండోది మనం అప్రమత్తంగా అనుకోండి సార్. ఇప్పుడు డోంట్ మైండ్ సార్ ఏబీసీ అంటారు. ఆల్‌వేస్ బీ కేర్‌ఫుల్. హ్మ్. మా చిన్నప్పుడు మనకు నేర్పింది ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ దట్ ఈస్ అవుట్‌డేటెడ్ సార్. నౌ ఏబీసీ వాహనం ఎక్కంగానే తన కుటుంబ సభ్యులు గుర్తు రావాలి. తన బాధ్యత గుర్తు రావాలి. అలాంటప్పుడు 99% ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు సార్ మనకి. ఓకే. ఇంకొక క్వెషన్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం నాకు, నీకెందుకు అని ప్రశ్నించే వాళ్ళు కనిపిస్తుంటారు. ఎక్కువ ఉన్నారు సార్ అది కూడా. దానికి ఏం చెప్తా అటువంటి వాళ్ళకి? దానికి ఏమైందని చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే ఎంతసేపటికి కూడా ఒక ఇండిసిప్లిన్ అంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ కొన్ని తీసుకుందాం సార్. నేను మన దేశం గురించి అంటే బాధ్యత గల దేశం మన భారతదేశం. అవును. ఒక దేశభక్తి కావచ్చు, ఒక ప్రాంతీయ భక్తి కావచ్చు, లేదా తన కుటుంబం పట్ల మమకారం కావచ్చు, లేదా తను కాపాడుకునేటటువంటి ఆలోచన ఎప్పుడైతే అతనికి వస్తుందో ఖచ్చితంగా వాడు హెల్మెట్ ధరిస్తాడు సార్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్. బయట నుంచి కొడితే ఆమ్లెట్, లోపల నుంచి చూస్తే కోడి పిల్ల, కోళ్ళ ఫారం. అతను డిజైర్ 1 కలగాలి అది. అయినా మన ప్రభుత్వం చెప్తా ఉంది, సదస్సులు పెడతా ఉంది, రేనా పెట్టుకోండి రా బాబు అంటున్నారు. ఈ మధ్య చాలా పోలీస్ ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్‌గా చెప్తున్నారు సార్. అండ్ మీ దగ్గర దేశం మొత్తం దేశం మొత్తం చెప్తున్నారు. చెప్తున్నారు. మార్పు రావట్లేదని. అంటే ఇప్పుడు దానికి వస్తుంది సార్. కానీ ఇట్ విల్ బిట్ టైం బీయింగ్. సార్ ఇప్పుడు ఇదే హెల్మెట్ పెట్టుకున్నవాడు లేదా రాంగ్ రూట్‌లో వచ్చేవాళ్ళు గాని, ట్రాఫిక్ వయలేటర్స్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ కంట్రీ రూల్స్. కానీ అదే వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనో లేదా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దిగిన తర్వాత ఆ రూల్స్ అన్నీ పక్కకెళ్ళిపోతాయి. మన కంట్రీ అంటే వాళ్ళకి దేశభక్తి అంటే ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు సెల్యూట్ కొట్టడం లేదా ఈ ఒక సైనికుడి గురించి చెప్పినప్పుడు రోమాలు లెక్కపరుచుకుని వినడం ఇది కాదు. మన దేశంలో రూల్స్ కూడా పాటించమంటే గుడ్ సిటిజన్ అవునా కాదా? 100% షూర్ సార్. అందుకే దీనికి సంబంధించి ఒక చిన్న టాపిక్ చెప్తాను సార్. పాంచ్ పటాకా అన్నారు. తల్లిని ప్రేమించాలి, తండ్రిని గౌరవించాలి, ఆదరించాలి. తండ్రిని ఆదరించాలి, గురువుని గౌరవించాలి, దైవాన్ని ప్రార్థించాలి, దేశం కోసం మరణించాలి. పాంచ్ పటాకా. ఎప్పుడైతే అందుకే ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ప్రామిస్. If you want to kill your pride. If you want to write your mistakes, not love letters. If you want to cultivate good manners. If you want to dress wounds of others. If you want to sow seeds of love. If you want to love your education and your parents. If you want to die for your country, not for your lover. దేశం కోసం మరణించు, దేశం కోసం ఆలోచించు. ఎప్పుడైతే సార్ తనకు ఒక స్వార్థం పెరగలదు సార్. నేను బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలని ఒక స్వార్థం, దాంతోపాటు ఒక బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానటువంటి ఒక బాధ్యత. ఈ 3 సార్. మూడోది తన కుటుంబం మీద తనకు ప్రేమ. బాధ్యత, ప్రేమ, స్వార్థం ఎప్పుడైతే మనిషికి అలవాటు అందరికి అన్ని విషయాలు తెలుస్తారు, మనం చెప్పే పని లేదు. కాకపోతే ఎదుటి వాళ్ళకి జరిగినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింటుంది, మనం కూడా హెల్మెట్ ధరించాలబ్బా అంటారు. అంతే కదా సార్. అంటే దీన్ని బట్టి కంపారిజన్ చేసుకోవాల్సింది ఏమంటే ఆటోమేటిక్గా మార్పు రావాలని బలంగా కోరుకుందాం సార్. ఆ బలంగా కోరుకునేటప్పుడు దాన్ని ఏమంటారంటే సార్, అదొక స్నేహం వల్ల సాధ్యం అవుతుంది. మీకు తెలియదు ఏముంది సార్, కొంతమంది తల్లిదండ్రులు చెప్తే వినరు, ఇంకొంతమంది గురువులు చెప్పినారు, కానీ స్నేహితుడు చెప్తే ఖచ్చితంగా వింటారు. దీనికి సంబంధించి ఒక కొటేషన్ ఉంది సార్. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, స్నేహితుడు దొరికితే ఖచ్చితంగా స్నేహితుడు చెప్తే వింటారు సార్. మరొకసారి దయచేసి చెప్తున్నాను సార్. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. సంతలోన వెలకట్టి కొనేసే సరుకు కాదురా స్నేహం, స్వచ్ఛమైన స్నేహం ఉంది ఏ ఐశ్వర్యమైన దాసోహం. చాలా మంది లైఫ్ ఈజ్ 5 stars, మదర్ ఈజ్ టాప్ స్టార్, ఫాదర్ ఈజ్ హై స్టార్, టీచర్ ఈజ్ అల్టిమేట్ స్టార్, లవర్ ఈజ్ యాక్షన్ స్టార్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ సూపర్ స్టార్. మీలాంటి వాళ్ళు కూడా ఇంకో మాట చెప్పారండి, నమ్మకమైన స్నేహం దైవానికి ప్రతిరూపం అని. నమ్మకమైన స్నేహం దైవానికి ప్రతిరూపం. ఎందుకంటే తన స్నేహితులు చెప్తే ఖచ్చితంగా వింటారు. కొన్ని సందర్భాలు బిడ్డలు చెప్తే వింటారు సార్. మన హోర్డింగ్స్ పెట్టారు కదా సార్ కొన్ని చోట్ల, మా నాన్న మంచివారు, హెల్మెట్ ధరిస్తారు. అందులో ఆడబిడ్డ చెప్తే ఖచ్చితంగా తండ్రి వింటాడు సార్. అమ్మ అవునబ్బా నా బిడ్డల కోసం. ఎందుకంటే తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు సార్, ఉద్యోగాన్ని బాధ్యతగా చేస్తున్నాడు. నెంబర్ 3, నా కుటుంబాన్ని నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారనే స్వార్థం కూడా పెరిగినప్పుడు కుటుంబాల మధ్య దూరం రాదు సార్.
మీరు అన్నారు కదా సార్ ఈ మధ్య కాలంలో ఏదో ఏమనుకోవద్దండి సార్, నేను దయచేసి మనస్ఫూర్తిగా క్షమించాలి, మన అందరినీ అనేంత మనకు అంత స్థాయి మంది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత ఏదో జీవనోపాధి కోసం దేశ విదేశాలకు వెళ్తారు కదా సార్ బిడ్డలు. కొంతమంది ఖచ్చితంగా ఇక్కడ తల్లిదండ్రులకు అనారోగ్యమైన లేదు చనిపోయినా వెంటనే వచ్చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ రాని పరిస్థితి కొన్ని ఉంటుంది. కొన్ని ఒకవేళ రావాలనుకున్నా రాలేని వాని పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. దానికి కారణం ఏమిటంటే సార్, ఇటు సైడ్ అటు సైడ్ అంటే మొదట తల్లిదండ్రుల సైడ్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దూరం పెరిగిన సందర్భాలు ఉన్నాయి. దానిలో భాగంగా సార్ కామేశ్వరి గారని నేను ఒక 15 ఏళ్ల క్రితం ఇక్కడ అసెంబ్లీ డ్యూటీకి వచ్చినప్పుడు ఇదే లక్డీ కపూర్లో ₹20 పుస్తకం ఒక ఫుట్పాత్ మీద కొన్నాను సార్. ఆ పుస్తకం రచించిన మహాతల్లి పేరు కామేశ్వరి గారు. ఆమె రాశారు సార్, మండు టెండల్లో ఏసీ రూములో బతికుండగా చల్లగా పడుకోవాలని ఆ తల్లి కోరిక తీర్చలేకపోయిన విదేశంలో ఉన్న తమ బిడ్డలు తామొచ్చే వరకు శవాన్ని ఫ్రీజర్ బాక్స్లో పెట్టమని కోరి దహన క్రియలు చేసి తల్లి ముచ్చట తీర్చి దహన క్రియలు చేసి మాతృణం తీర్చుకున్నారట. చలికాలం మంచు పెట్టెలో కట్టెపేడులా మారిన ఆ అమృతమూర్తి వచ్చే జన్మలో ఏ బిడ్డల్ని అలాంటి కోరిక కోరే సాహసం చేయదు సార్. ఎందుకు చెప్తున్నానంటే బ్రతికుండంగా ఎలాగో చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. కానీ కొన్ని కారణాలు ఉన్నాయి సార్. ఎందుకంటే దేశంలో సమయానికి అంటే వాళ్ళకి కొన్ని కారణాలు వీసాలు లేకపోవచ్చు. కానీ వీటన్నింటినీ అధిగమించి సార్ అంతిమ సంస్కారాలు అనేవి చేయడంలో కానీ సార్ మన భారతీయ సంస్కారం చాలా గొప్పది సార్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలున్న చేతులెత్తి మొక్కే సంప్రదాయాలున్న మన దేశం మన భారతదేశం. అవి ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా బతుకుతున్నాం, సంప్రదాయాలు బతికించుకుంటున్నాం, సంప్రదాయాలు గౌరవిస్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా సార్, తల్లిదండ్రులు కూడా సార్ బిడ్డల్ని మొదటి నుంచి మీరు చెప్తున్నట్టు సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పక్కన వాళ్ళని చూసి కంపేర్ అయ్యే పరిస్థితుల్లో తీసుకొని చిన్న బిడ్డలు తీసుకుని హాస్టల్కి వేస్తున్నారు కదా సార్ మీరు అన్నట్టు. ఏమన్నా ఒక అబ్బాయి అన్నాడు, నాడు నేను కేర్మన్నప్పుడు కేర్ సెంటర్లో వేశారు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళమంటే బేరమంటారే. కరెక్టే కదా. పెద్దయ్యాక చిన్నప్పుడే మనం హాస్టల్ వేసి మన బాధ్యత తీర్చుకోకుండా ఉంటే పెద్దయ్యాక ఆయన క్వశ్చన్ చేసినప్పుడు మనం ఏం ఆన్సర్ చెప్పగలం?